మనం కాలింగ్ చేసుకొని మాట్లాడే సమయంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదని 6 మైక్స్ ENC ప్రొవైడ్ చేశారు. అలానే ఈ యొక్క బడ్స్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మోడ్స్ 3 మోడ్స్ ఉన్నాయండి. బేస్ బూస్ట్ మోడ్, మూవీ మోడ్, డైనమిక్ మోడ్ అని. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ట్రూ క్లారిటీ 6 బడ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గురు. అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బాక్స్ ఓపెన్ చేయగానే అవుట్ సైడ్ బడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టైప్ సి ఛార్జర్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ట్రా 4 ఇయర్ టిప్స్ ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. ఎలా వాడుకోవాలంటే ఇది బడ్స్లో ఉంటుంది. 1 ఇయర్ వారంటీ కార్డు ప్రొవైడ్ చేశారు. ఈ బడ్స్ కేస్ చూసారుగా ఫ్రెండ్స్, ఒక సైడ్ ఛార్జింగ్ పోర్టు, ఒక సైడ్ ఛార్జింగ్ ఇండికేటర్ లైట్స్ ఇచ్చారు. ఈ బడ్స్ కేస్ అనేది మ్యాట్ ఫినిష్తో వస్తుంది. లుకింగ్ అట్రాక్టివ్గా ఉంటుంది. బడ్స్ యొక్క కేస్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ రైట్ అనే ఇండికేటర్ మెన్షన్ చేశారు. అలాగే ఈ బడ్స్ యొక్క కేస్ నుంచి జారి పడిపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదండి ఓపెన్ అవ్వగానే. అలానే ఈ బడ్స్ యొక్క స్టెమ్ టైప్ వస్తుంది. లుకింగ్ అట్రాక్టివ్ ఉంటుంది. బడ్స్ మీద చూసారుగా నేమ్ ట్రూక్ అని బ్రాండ్ నేమ్ మెన్షన్ చేశారు. మోడ్స్ 3 మోడ్స్ ఉన్నాయండి. బేస్ బూస్ట్ మోడ్, మూవీ మోడ్, డైనమిక్ మోడ్. అలాగే దీంట్లో 13mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల సౌండ్ ఆడియో అనేది ఎక్స్ట్రాడిగా ఉంటుందండి. అప్ టు 80 అవర్స్ ప్లే టైం సపోర్ట్ చేస్తుందండి. 10 సింగిల్ టైం ఛార్జ్ చేసుకుంటే 10 అవర్స్ వరకు ప్లే చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.3 వర్షన్తో సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి 2 మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. స్వెట్ ప్రూఫ్ ఉంటుంది. IPX వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేయగానే ట్రూక్ బడ్స్ క్లారిటీ అని నేమ్ చూపిస్తుంది. ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. బడ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ చూసుకుందామండి. ఈ టచ్ కంట్రోల్స్లో మనకి ట్రూక్ రైట్ సైడ్ బడ్స్ అనేది ట్రూక్ నేమ్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పాట ప్లే అవుతుందండి. లెఫ్ట్ సైడ్ బడ్స్ని ట్యాప్ చేసినట్లయితే పాట పాజ్ అయిపోతుంది. అలానే రైట్ సైడ్ బడ్స్ని డబుల్ టైం ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ బడ్స్ని డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఓల్డ్ సాంగ్కి వెళ్తుందండి. అలానే బడ్స్ని రైట్ సైడ్ బడ్స్ని ట్రిపుల్ టైం ప్రెస్ చేసినట్లయితే వాయిస్ కంట్రోల్ అసిస్టెంట్ ఫీచర్ ఎనేబుల్డ్ అవుతుంది. దాని ద్వారా మనం మొబైల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ బడ్స్ని 5 టైం ట్యాప్ చేసినట్లయితే గేమ్ మోడ్ ఎనేబుల్డ్ అవుతుందండి. గేమ్ మోడ్ అనేది 35mm స్లో లోడెన్స్తో వర్క్ అవుతుంది. గేమ్ మోడ్ ఆన్ చేయగానే సౌండ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియోలో ఇప్పటివరకు ఏమన్నా చెప్పడంలో ఎవరిలో తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇక నుంచి మళ్ళీ సరి చేసుకుంటూ వస్తాను. అలానే ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్